మార్చ్ 24 దేవుని వాక్య ధ్యానం. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఫిలిప్పీ 1:27. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినాన్ని చూచే ధన్యత దేవుడు మనకి దయచేసి ఉన్నారు. ఈ దినమును బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభువు మన ప్రవర్తన విషయమై చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచనలు చెప్పడం ఈ వాక్య సారాంశం. మనం ప్రవర్తించే ప్రవర్తన దేవుడు మనకిచ్చిన సువార్తకు తగినట్లుగా మనం ప్రవర్తించాలి. ఫిలిప్పీ సంఘంతో పౌలు అదే మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. నేను వచ్చి మిమ్మల్ని చూచినను చూడకపోయినా కూడా మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. ప్రియులారా, మనము దేవుని సువార్తను ప్రకటించే విషయంలో లేక మన జీవితాన్ని జరుగుబాటు జరిగే సమయంలో మనము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, ఏ సమస్యకు ఆ పరిస్థితికి మారిపోతున్నామా, దేవుని కొరకు బలముగా నిలబడుతూ ఉన్నామా అని మనము ప్రశ్న వేసుకోవాలి. నీకు వచ్చే ప్రతి సమస్యను అదే అంటున్నాడు పౌలు, నేను వచ్చినా నేను రాకపోయినా, నీకు సపోర్ట్గా ఉన్నవారు ఉన్నా లేకపోయినా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నిన్ను ఏ విషయంలోనైనా ఎదిరించేవారు ఉన్నప్పుడు దానికి బెదరక ఒక్క భావంతో స్వార్థ విశ్వాస పక్షంగా పోరాడాలి, ఏకమనసు కలిగిన వారుగా నిలిచి ఉండాలని ఆయన వచ్చినప్పుడు మీ గురించి అలాంటి సాక్ష్యం వినాలి. అలా వినాలంటే మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించాలి. దేవుని సువార్త ఏం చెప్తుంది? ప్రభువుని నామమున ప్రతి చోటగా సువార్తను ప్రకటించాలి. మీకు ఏ ఏ సంగతులను నేను ఆజ్ఞాపించానో అవన్నీ వారికి ప్రకటించాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వాలి. అంగీకరించిన వారికి బాప్తిసం, నమ్మిన వారి రక్షణ, నమ్మని వారికి శిక్ష. దేవుని వాక్యాన్ని మనము ఫ్రీవిల్గా వారు అందించే వారిగా ఉండాలి తప్ప వారు దానిని అందుకున్నారా లేదా అనే దాని గురించి మనం బలవంతం చేయని అవసరత లేదు. ఈరోజు దేవుని సువార్త ప్రకటింపబడుతుంది, మంచి వార్త ప్రకటింపబడుతుంది, మనం ప్రకటిస్తున్నాం. ప్రకటించిన దానికి తగినట్టుగా నీ ప్రవర్తన ఉండాలి అని పౌలు ఆనాడు సంఘాన్ని చాలా చక్కగా బలోపేతం చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యం మనల్ని అదే బలపరుస్తుంది. ప్రియులారా, మన చుట్టూ ఉన్న వారికి మనం దేవుని యొక్క బిడ్డలుగా ఈ ప్రపంచానికి దేవుడు మనల్ని ఒక విశ్వాస జీవితాన్ని అందించాడు. అలాంటి విశ్వాస యాత్ర కొనసాగుతున్న నీవు, బోధించే నీవు, లేకపోతే నువ్వు క్రీస్తు బిడ్డగా అనుకరించే నీవు యేసు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించినప్పుడు ఆయన నామము మహిమపరచబడుతుంది, నీ జీవితము ఆశీర్వదింపబడుతుంది. అట్టి కృపా ఆశీర్వాదము దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలము మీరు తోడుగా ఉన్నారు. ఈ ప్రత్యేకమైన దినము నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి ప్రభు. మా ప్రవర్తన విషయంలో రాజీ పడకుండా నీ కొరకు నిలబడే గొప్ప ధన్యత, ధైర్యము బిడ్డలకు దయచేయండి. ఈరోజు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్.